హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. సండే అయితే కొంచెం లేట్గానే లేచాను. లేట్గా అంటే 6-10 అలా అయిపోతుంది. లేచిన తర్వాత గిన్నెలు అయితే తోమేశాను. ఇంకా సండే అసలు టిఫిన్ చేద్దాం అనుకున్నానండి, కానీ అవ్వలేదన్నమాట. టిఫిన్ చేయలేదు. జస్ట్ అన్నం వండేసి ములక్కాడ కోడిగుడ్డు చున్ను కొట్టి ఎండలు వేసి పులుసు పెట్టేశానండి. అన్నం అయితే వాచేసాను. ఇంకా ఈరోజు అన్నం తినేస్తారా అంటే తినేస్తాను అన్నారు. సరే మంచిదేలే అని చెప్పేసి నేను కూడా ఇంక సండే కదా ఏమీ అన్వీకరిస్తే తేవద్దు అని చెప్పానండి. తర్వాత నేను ఒకసారి చెప్పాను కదా మీతోని పుదీనా వేసాను అని. ఆ పుదీనా అంతా కూడా ఈరోజు కోసేస్తున్నాను. ఇదిగో ఇంత అయిందండి, ఇంకా ఉంది. జాగ్రత్తగా తీస్తున్నాను. కొంచెం పెద్దగా కొమ్మలు ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ పక్కనే గుచ్చుదామని చెప్పి. ఇది కొంచెం ఎంతో కాదు కొంచెం కానీ పచ్చళ్ళ అవుతుందన్నమాట. అది చేద్దామని ఇంకా ఈయన కాయగూరలు తీసుకురమని పంపించానండి. కాయగూరలు తీసుకొచ్చేసిన తర్వాత అవన్నీ సర్దుకోవాలి. తర్వాత ఎగ్స్ కూడా పట్టుకొని వచ్చారు. ఇవన్నీ కడిగేసి శుభ్రంగా అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతానమాట. అంతా ఆ పనులన్నీ చేసుకుంటాను. ఈరోజైతే ఇంకా కర్రీస్ అవి ఏమీ లేవు కదండి. సాయంత్రమే ఏమన్నా బిర్యానీ తెచ్చుకుంటాను బయట నుంచి అన్నారు. ఎందుకంటే రేపు ఆయనది బర్త్డే అనమాట. మండే అయితే ఏమీ తినరండి, నీసుకూరలు తినరనమాట. అందుకని చెప్పేసి ఈరోజే తెచ్చుకొని తినేయండి అని నేనే అన్నాను. ఇంక తెచ్చుకుంటానన్నారు. బయట నుంచి తెచ్చేసుకుంటారు, సరిపోతుంది అనమాట. ఇంక అయిపోతుంది. ఏమండి చెప్పలేము, తెచ్చుకుంటే తెచ్చుకుంటాను, లేకపోతే రైసే పెట్టేద్దు కానీ అని అన్నారు. మళ్ళీ ఒకవేళ రైస్ పెట్టేయమంటే రైస్ అయినా పెట్టేస్తానమాట. అంతేనండి, మార్నింగ్ లాగ్ అయితే ఇది.